వృషభ రాశి. ఈ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి అవుతుంది. వీరికి ఆదాయం 5, వ్యయం 14, 5 రాజపూజ్యం, 4 అవమానం అనేవి ఉన్నాయి. వీరికి బృహస్పతి పూర్వార్ధంలో కాస్త ఆనుకూల్యంగా ఉన్నప్పటికీ మధ్యలో గురుగ్రహం అనేది అతిచారం చెందడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే వీరు ప్రధానంగా గురుగ్రహ ఆరాధన చేసుకోవడం, రెండవది రాహుగ్రహానికి, చంద్రగ్రహానికి వీటికి ఆరాధన చేసుకుంటే కాస్త శ్రేయస్కరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కాస్త బదిలీలు, మాట సంభవించడం, అనారోగ్యపు సమస్యలు మొదలైనటువంటివి, పూర్వార్ధంలో కొంత చికాకు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా కొంత సంభవిస్తుంది. ఉత్తరార్ధంలో కాస్త మానసిక ప్రశాంతత ఏర్పడినప్పటికి కూడా అది చికాకుగానే ఉంటుంది. కనుక వీటన్నిటి నుంచి అధిగమించుకోవడం కొరకు ప్రతినిత్యము కూడా నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి. దానితో ఎలాంటి ఆపదలున్నా కానీ శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి నారాయణ కవచాన్ని పఠించడం వల్ల మీకు సకల విధాలైనటువంటి ఆపదల నుండి విముక్తి చేసి మిమ్మల్ని రక్షిస్తుంది. ఒకవేళ మీకు పఠించడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉంటే యూట్యూబ్ మొదలగు సాధనాల ద్వారా వినండి. వింటే దానితో మరింత మంచి ఫలితాలు పొందడం అనేటువంటిది సంభవిస్తుంది. అలాగే మీరు ప్రతి గురువారం సాతాళించినటువంటి శనగలు దానం చేయండి, పంచండి ఎవరికైనా. ఇలాంటివి చేయడం వల్ల మరింత శ్రేయస్కరంగా ఉంటుంది.